మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజనలో కందుకూరుకి తీరన అన్యాయం చేసింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కందుకూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో కలిపితే ఇక్కడి నుంచి ప్రజలు వారి పనుల నిమిత్తం అవసరం నిమిత్తం నెల్లూరుకు పోయి రావాలంటే ఇక్కడి నుంచి బస్సు వసతి సరిగా లేదు. అదేవిధంగా ఆఫీసులన్నీ తరలి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళి ఏ ఆఫీసు ఎక్కడుందో కనుక్కునేసరికి వాళ్ళకు ఒక రోజు సరిపోతూ ఉంది. ఇలాంటివి రాబోయే రోజుల్లో ఎదురవుతాయనే ఉద్దేశంతో ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో నియోజకవర్గ ప్రజలందరూ ప్రజా సంఘాలతో సహా ప్రతి ఒక్కరూ కూడా 55 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ ఆనాటి వైసీపీ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరూ కూడా మద్దతు ఇవ్వకుండా కంటి తుడుపు చర్యగా వారి నాయకులు కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. కనీసం మమ్మల్ని ఆనాటి ముఖ్యమంత్రి రామాయపట్నం వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అర్జీ ఇచ్చేదానికి కూడా వెళ్ళనివ్వకుండా ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. తత్ఫలితంగా కందుకూరు ప్రజలందరూ నష్టపోయిన పరిస్థితి. ఆనాటి ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఆనాటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను పరిశీలించి ఆ రోజున కందుకూరు ఇచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువగలం పాదయాత్రలో ఇచ్చేసినటువంటి లోకేష్ గారు కానీ కందుకూరు ప్రజల బాధలను అర్థం చేసుకుని రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని మళ్ళా తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలుపుతామనే హామీకి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. దీనికి కారణం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆయన ఎప్పుడు కలిసినా మన ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ బాబు గారిని ఎప్పుడు కలిసినా సరే స్థానిక సమస్యలతో పాటు కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు జిల్లా మారినందువల్లని వారిని కన్విన్స్ చేసి ఒప్పించి ప్రజలాభిష్టం ఇలా ఉందని చెప్పి అభినిచ్చాం. మా చేత కూడా ఆఖరికి ప్రజా సంఘాల చేత కూడా వినతి పత్రాలు ఇప్పించి కందుకూరు మళ్ళా ప్రకాశం జిల్లాలో కలిసినందుకు విశేషంగా కృషి చేసినటువంటి శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరూ హారతలు పడుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన సేవలు ఎప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.